వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. ఎంతమ్మా ఎంత ఇచ్చే రేటు చెప్పు. 300 చేసి 350 చేసి కొరమేలండి చిన్నవి. ఈ చేపలు ఇక్కడే చేపిస్తున్నాను, ఇక్కడే శుభ్రం చేపిస్తున్నాను. ఇగో చేపలు తెచ్చా. ఏం చేపలు? కొరమేళ్ళు చిన్నవి. సరే అన్ని చేస్తాను, శుభ్రం చేస్తా. వద్దు, నీకు ఆ సమయం ఎందుకంటే నేను ఆడే చేయించుకొని వచ్చా. పోనీలే, ఇన్నాళ్ళకి మంచి పని ఒకటి చేశారు. ఎప్పుడు మంచి పనులే చేస్తా. కొరమేన్లు అయితే తీసుకొచ్చారండి, చిన్న సైజు కొరమేన్లు. నేను ఆడ కష్టపడతాను అని ముందుగానే శుభ్రం చేయించి తీసుకొచ్చారు. ఇప్పుడు అవి అయితే శుభ్రంగా కడగాలి, లోపల ఏమైనా ఉంటే తీసేయాలి. శుభ్రంగా చేస్తానండి. ఈ చిన్నవి అండి, ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి. బాగా నల్లగా జిగురుగా ఉంటాయండి, చేయాలన్నా కూడా చేతులు జారుతాయి. బాగా జిగురు ఎక్కువ వీటికి. ఆడ చేయించుకొచ్చాడు కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు. ఏమన్నా కొద్దిగా డౌట్ ఉంటే కాస్త రుద్దుకుంటే సరిపోయింది. పొట్లో అదంతా క్లీన్ చేసుకోవాలి. చూసారా, పొట్లో అదంతా క్లీన్ అయిపోయింది. ఇందులో ఉప్పు వేసి బాగా రుద్దాలి. టికాలకి 10 సార్లు బాగా కడగాలండి చేపలు. ఇదిగోండి, ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కోవాలి. చాలాసేపు అయితే కడిగాలండి. ఇంకా పైకి తీసుకెళ్ళి కూర అయితే వండేస్తాం. ఈరోజు వంట అయితే చూశారు కదండి, కొరమేను పులుసు. కొరమేను పులుసు అయితే చేస్తున్నాను నా స్టైల్లో. మా వారైతే ఉదయాన్నే పోయి తీసుకొచ్చారు, అక్కడే శుభ్రం చేయించి తీసుకొచ్చారు. నేను కడిగి శుభ్రం చేశాను. ఆ పులుసు అయితే పెడుతున్నాను. నా స్టైల్లో నేను చేస్తాను, మీరు చూడండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేయాలి కదండి, మసాలా రెడీ చేసుకోవాలి. అల్లం చిన్నులపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశానండి. ధనియాలు, ఒక చిన్న చెక్క, 3 లవంగాలు, అవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలండి. ముందుగైతే ఉల్లికాయలు కట్ చేసుకుంటున్నానండి.
ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు లావుగానే కట్ చేసుకోవాలి. మిరగాయలు 2 చీలికలాగా చేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిరకాయలండి. మసాలా అయితే రెడీ అయిందండి, మెత్తగా పేస్టు. ఇంకా స్టవ్ అయితే ముట్టిస్తున్నాను. మందపాటి గిన్నె పెట్టానండి స్టవ్ మీద. ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇందులో చీలికలు చేసి పెట్టిన పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. దూరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాయలు కూడా వేస్తున్నానండి. మసాలా కూడా వేస్తున్నానండి. మసాలా అంతా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లికాయలు వేయటం వల్ల చేపల కూర నీసు వాసన అంటూ రాదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 4 స్పూన్లకు వచ్చేసి కారం అండి. కసూరి మేతి కొద్దిగా నలిపేస్తున్నాను. కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేస్తున్నానండి ఇందులో.
ఒక్కసారేనండి గంటి పెట్టేది, ఇంకా తర్వాత అయితే గంటి పెట్టకూడదు. చింతపండు పులుసు అండి, ఒక 100 గ్రాముల చింతపండు అయితే నానబెట్టాను. ఆ పులుసు అయితే వేస్తున్నాను. చూసారు కదండి పులుసు. ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేస్తున్నాను. మూత పెట్టి ఉడకనివ్వాలండి ఒక 10 నిమిషాలు. కూర అయితే ఒకసారి చూద్దామండి మూత తీసి. చూసారా నూనె అయితే ఎలా వచ్చేసిందో పైకి. ఒకసారి అయితే 4 వైపులు తిప్పుతాం. ఇంకాస్త పులుసు చిక్కబడిన దాకైతే పొయ్యి మీద పెట్టాలండి. కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వండుకోవాలి. ఒక చిన్న కట్టకు వచ్చేసి కొత్తిమీర కట్ చేస్తున్నానండి. కొత్తిమీర వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఒక గుప్పెడంతా కొత్తిమీర. పులుసు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ఫుల్గా ఉందండి పులుసు. పులుసు అయితే అయిపోయిందండి. ఇంకొక నిమిషం ఉంచి స్టవ్ ఆపేస్తాను. కూర అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వారు వచ్చారు, అన్నం పెట్టి కూర అయితే వడ్డిస్తాను. ఎలా ఉందో టేస్ట్ అనేది ఆయన చెప్తారు. వేడికి అయితే కూర కాలిపోతుందండి. ఉంది. ఈ కొరమేను చేపలో ముళ్ళు ఒక్కటే ఉంటుందండి. కండ బాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాటలు లేవు, మాట్లాడుకుంటా లేవు, తినేయటమే ఇంకా. బాగా కుదిరిందంటండి. ముళ్ళే ఉండదు, ఒకే ఒక ముళ్ళు మధ్యలో. ఎంత టేస్ట్గా ఉందండి. కొరమేల అంటే కొరమేలే. బా
అబ్బా చూసారు కదండి, కొరమేను పులుసు అయితే బాగా సూపర్గా నచ్చిందంట. మా వారు బాగా మెచ్చుకుంటా తింటున్నారు. మా వంటలు కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.